ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నల్గొండకు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లను అరెస్టు చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో ఫోన్లు ట్యాప్ చేసినట్లు అభియోగం వినిపిస్తోంది. ఇక ఓ ఎమ్మెల్యే ఫోన్ సంభాషణపై నిఘా పెట్టినట్లు సమాచారం వినిపిస్తోంది. అయితే హైదరాబాద్ రోడ్డులో ఆఫీసును ఏర్పాటు చేశారు కానిస్టేబుళ్లను హైదరాబాద్ తరలించారు స్పెషల్ బ్రాంచ్. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నల్గొండకు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లను అరెస్టు చేసినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. చెప్పండి కృష్ణ. ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసు అంశానికి సంబంధించి నల్గొండకు సంబంధించిన ఇద్దరు కానిస్టేబుళ్లను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అరెస్ట్ చేయడం కూడా జరిగింది. నిన్న విచారణకు హాజరైన వీరిని వారిని స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత వీరిని అరెస్ట్ చేశారు. వీరిద్దరూ కూడా ఈ ప్రణీతరావు వ్యవహారానికి సంబంధించి ఏదైతే ఈ కేసులో అంటే ఆర్టిస్టుల ధ్వంసం కేసులో ఆయన సహకరించారో అందుకు పెద్ద మొత్తంలోనే ప్రణీతరావుకి డబ్బులు ముట్ట చెప్పినట్టుగా కూడా అధికారుల దర్యాప్తులో తేలింది. ఆర్టిస్టుల ధ్వంసం వ్యవహారానికి సంబంధించి ఒకరోజు నాగోలు మూసీ నదిలో ఈ హార్డ్ డిస్క్లను కొన్నిటి పడేగా మరికొంతమంది వికారాబాద్ అటవీ ప్రాంతంలో ఈ హార్డ్ డిస్క్లను ధ్వంసం చేసి అక్కడ పడేశారు. ప్రణీతరావుతో చేతులు కలిపి హార్డ్ డిస్క్ ధ్వంసం చేసిన నేరానికి కానీ ఇద్దరు కానిస్టేబుళ్లను కూడా పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేస్తారు. మరో పక్కన ఈ రెండో రోజులో భాగంగా రాధాకిషన్ రావును కూడా అధికారులు విచారణ చేపట్టి స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరుగుతుంది. ఈ ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారానికి సంబంధించి ఈ ఫోన్ ట్యాపింగ్, ఆ తర్వాత సీసీ కెమెరాల ఏర్పాటు, ఆ డబ్బుల వ్యవహారానికి సంబంధించి కూడా విచారణ జరుగుతుంది. ఇటు నల్గొండలో అరెస్ట్ అయిన ఇద్దరు కానిస్టేబుల్లే కాకుండా ప్రణీతరావుకు సహకరించి ఎస్ఐబిలో పనిచేస్తున్న కానిస్టేబుల్ డ్రైవర్లు అందరినీ ఒక్కొక్కరుగా ఎస్ఐటీ అధికారులు విచారిస్తున్నారు. అలాగే టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో ఏదైతే డబ్బులు వాహనాల్లో తరలించడం జరిగిందో వారికి సంబంధించిన డ్రైవర్లను కూడా స్టేషన్ పిలిపించుకొని విచారించడం జరుగుతుంది. ఓకే కృష్ణ, థ్యాంక్ యూ.